కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టి ఒత్తులు కాలిస్తే సంవత్సరం మొత్తం దేవుడి దగ్గర దీపం పెట్టినట్లేనంట. ఇది నిజమేనా? నాకైతే తెలియదు. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట కార్తీక పౌర్ణమి రోజు ఇలా ఒత్తులు కాల్చడం. కార్తీక దీపం ఎట్లా పడితే అట్లా పెట్టారు కదా. వాకిట్లో ఉన్న తులసమ్మ దగ్గరైనా, గుడి దగ్గర, లేదంటే బోరు బావి దగ్గర పెట్టుకుంటారంట. ఈ విషయం నాకు ఈ రోజే తెలిసిందిలేండి. ఏమీ అందుబాటులో లేకుంటే ఇంట్లో ఉన్న పూజ గదిలోనైనా పెట్టుకోవచ్చంట. ఇంకా నాకైతే అదే కంఫర్ట్ గా అనిపించింది. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లల్ని వేసుకొని ఎక్కడికో వెళ్ళాలంటే అవ్వదు కదా. అసలు భక్తి భావం ఉండాలి, కానీ గుళ్ళో అయితే ఏంటి, ఇంట్లో అయితే ఏంటి, మీరేమంటారు? చాలే, నీకు కుదరకపోతే కుదరలేదు అని చెప్పు. మళ్ళీ ఈ నీతి వాక్యాలన్నీ ఎందుకు అంటారా? సరే, కానీ కార్తీక దీపం మీరెక్కడ పెట్టుకున్నారు? గుడిలోనా, ఇంట్లోనా? కామెంట్ చేయండి. కార్తీక పౌర్ణమికి ఇలా పూజ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పినా కదా. నాకైతే మనసుకి భలే ప్రశాంతంగా అనిపించింది. కార్తీక పౌర్ణమి రోజు నారికేల దీపం పెట్టడం అంటే మా వారికి చాలా ఇష్టం. ఇంకా తనైతే నారికేల దీపం పెట్టుకున్నాడు. నేనైతే ఒత్తులు కాల్చుకున్నా. నాతో పాటు మా వారు, మా అత్తమ్మ కూడా ఒత్తులు కాల్చారు. మగవాళ్ళు కార్తీక దీపం పెట్టొచ్చా? మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చుగా.